అరే సంజు సంజు ఎవరుకుంటానండి? సుమా సుమా ఏంటండి? నా ఫోన్ టేబుల్ మీద ఉన్నట్టుంది, తీసుకురా. ఆఫీస్ టైం అవుతుంది. ఇవ్వండి. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగా సూపర్ మార్కెట్ పోయి ఇంట్లో చిల్లర సామాన్ నిండుకున్నది తీసుకురండి. సూపర్ మార్కెట్ కూడా నేనే పోతున్నా. వాడు ఏం పని చేస్తాడు సంజయ్ గారు? వాడి దోల రాదు. అరే సంజు, అన్న వదిన లిస్ట్ ఇస్తుంది, నేను డబ్బులు కొడతా. సాయంత్రం సూపర్ మార్కెట్ పోయినా. ఏందన్నా సూపర్ మార్కెట్ పోవాలా? అబ్బా నా క్రికెట్ మ్యాచ్ ఉందన్నా. ఆ పిల్లగాడు క్రికెట్ పోతాడట కదా, రాగా తీసుకురా రాదు. ఇది ఎక్కడ వేసాం? వాడు క్రికెట్ పోవడేంది, నేను ఆఫీస్ పోయించడాన్ని సూపర్ మార్కెట్ పోవడేంది? నాకేం పర్లేదు అనుకుంటున్నా. మీ వదిన మాత్రం ఇద్దరు అట్నుంచి వస్తావు కదా, ఒక 2 అడుగులు ఆగి తీసుకురా రాదు. అరే నా టెన్షన్ లో నేను ఎప్పుడు వస్తానేమో నాకే తెలియదు. ఆఫీస్ లో పని అయిపోయింది. వాడు ఏం చేస్తాను ఇంటికాడ మామూలుగా నాకు అర్థం కాదు. ఏ టైం వచ్చినా ఏం కాదు, రాగా నిదానంగా సరుకులు తీసుకొని రా. నువ్వు ఇట్లా గౌరవం చేయబట్టికే వాడు అట్లా చెడిపోతాడు. నీకు ఎప్పటికా పిల్లగాని మీదనే. సరే టైం అవుతా. నేను మనకి ఫోన్ చేస్తా. నాకు కుదరది, ఆఫీస్ లో నాలుగు నాకే ఉంటది. వాడిని పంపించి చెప్తుంది. సరే నేను ఇట్లనే గౌరవం చేస్తా ఉండవన్నీ. ఇక నా మాట కూడా వినకుండా తయారవుతాడు వాడు. కాదండి, ఆయన మన దగ్గర గౌరవం చేయకుంటే ఎవరి దగ్గర చేస్తాడు? మనం తప్ప ఆయనకి ఎవరున్నారు చెప్పు. సరే గాని నిదానంగా పోయిరా. సరే. ఏమైంది? గింత లేట్ అయింది, బస్ దొరకలేదా? వదినే నేను బయటికి వెళ్తున్నా, సాయంత్రం వచ్చేసరికి లేట్ అవుతుంది. అన్నతోనైతే అస్సలు చెప్పకు, ఓకేనా? అయినా నీకు ఇంట్లో ఉంటే మనసులో పట్టదు కదా. సరే వదినే. అబ్బా మా వదినకు చెల్లె ఉందని తెలుసు గాని ఇంత అందంగా ఉంటదని అస్సలు తెలియదు. వచ్చి 3 రోజులు అవుతుంది కానీ ఈ అమ్మాయిని నేను అస్సలు పట్టించుకోలేదు. ఈ అమ్మాయిని పడేయాలంటే మా వదినని కాకపట్టాల. మా అన్న ఇన్ని రోజులు పని లేదు అన్నాడు కదా, పని దొరికిందిగా. చెల్లా ఏం చెప్తానవురా? ఫోన్ చేస్తాను. ఇప్పటికీ ఆ ఫోన్ చూసుడు కాదు కానీ నీతోని కొంచెం మాట్లాడేది ఉంటుందా? చెప్పక్క. అది అన్నయ్య నిన్న నైట్ లా ఫోన్ చేసిండు. ఒక మంచి పెళ్లి సంబంధం ఉందట, చెల్లకు చేద్దాంరా, ఒకసారి చెల్లని అడిగి చూడు అని అన్నాడు. నువ్వేమంటావు మరి? అక్క నీకు ఒక విషయం చెప్పాలి. నన్ను ఒక అబ్బాయి ఇష్టపడతాను.
అవునా? ఎవరాళ్ళు? నువ్వు ఇష్టపడుతున్నావు మరి? లేదక్క, నీకు ఇష్టం లేకుండా నేను ఏ పని చేయ. అబ్బాయిది ఏ ఊరు? ఈ ఊరే అక్క. ఈ ఊరా? చెల్లా, బావకు చాయ్ పెట్టుకురా పో. అక్క చెల్లెళ్ళేమో బాగా ముచ్చట పెడుతురు, నా గురించేనా? ఇక ఇప్పటికీ నీ గురించే మాట్లాడుకుంటాం, మాకేం పని ఉన్నది అని. సరే తీరా, నేను తర్వాత మాట్లాడతా. రేపు మాట్లాడితే తీరా. అబ్బా, వదినే ఒక్కతే ఉంది, అన్నయ్య కూడా లేడు. అబ్బా, ఇదేం మంచి సమయం. వదినను ఎట్లా అయినా సరే కాకపట్టారా. వదినే, ఏం చేస్తున్నావు వదినే? ఇగో కూరగాయలు వద్దాం అనుకుని ఇక్కడ పెట్టుకున్నా కానీ తలకాయ నొప్పుందని కొంచెం. అయ్యో వదినే, నీకు శ్రమ ఎందుకు వదినే, నేను టీ పెడితే జరుగు. ఇంకా వదినే, ఇవాళ కూరగాయలు కూడా నేనే పోస్తా. అవును కానీ వదినే, నీ చెల్లేది వదినే, కనబడుతూనే లేదు. అబ్బా, మా చెల్ల గురించి నీకేం చెప్పుకో. అది కాదు వదినే, అడుగుతున్నా కనబడతలేదు. ఇది ఏంటి అని. అవును గాని ఎన్నరాలో నేను వీళ్ళకు కిచెన్ లకు వచ్చినావు. అదేం లేదు వదినే, నాకే నీకెందుకో చాలా రోజుల నుండి నువ్వే పని చేస్తున్నావు కదా వదినే, ఎందుకో నీకు సాయం చేయాలనిపించింది, అందుకే చేస్తున్నావు వదినే. అబ్బా, ఇప్పుడు నేను కూరగాయలు కూడా నీకు వస్తా వదినే, సపోర్ట్ చేస్తా చూడు. పని చెప్తేనే ఈయన నా మరిది, ఇవాళ కిచెన్ లకు వచ్చి నేను కూరగాయలు కొత్త వదిన అంటే నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు సంజు. దీంట్లో ఆశ్చర్యం ఏముంది వదినే, నువ్వు చాలా రోజుల నుండి ఎప్పుడు నాకు వంట చేసి పెడతావు కదా, ఈ రోజు ఎందుకో నా చేతులతో చేయాలనిపిస్తుంది. కాదుగా నేను ఉంది చెప్పు. అబ్బాయి ఏం లేదు వదినే. సరే గాని మీ చెల్లెటవేంది వదినే, అసలు కనబడుతున్న లేదు పొద్దున్నుండి. నాకు తెలుసు గది కొంచెం గంటకి కిళ్ళకి వచ్చినావా? అబ్బా, అదేం లేదు వదినే, ఛీ, నువ్వు ఎప్పుడు గట్లే అనుకుంటావు. సరే గాని మెల్లకి పోయి ఆయన తేలిగిట దిగిందనుకో, మీ అన్నయ్య నా పిగ్గు కూతుడు ఏం లేదు ఇక. సరే వదినే, నీకు ఒక విషయం చెప్పాలి వదినే. ఏంటిదో చెప్పు. అదేం లేదు వదినే. అబ్బా, నీ మీద ఆల్రెడీ నాకు డౌట్ వచ్చింది. ఎప్పుడైనా మా అన్నిటివేంటి వదినా అని అడగటోళ్ళు, ఇవాళ కొత్తగా మీ చెల్లెటివేంది వదినా అని అడుగుతాను. కోయి ఏమో ఉంది గాని. అదేం లేదు వదినే. ఏం లేకుండానే వన్ రూమ్ లోకి వచ్చి ఇంత సపోర్ట్ చేసినట్టు మాట్లాడతాను. ఏంది వదినే, నీకేదో సాయం చేయాలని వస్తే నువ్వేదో అనుమాన పడతావు నా మీద. సరే, ఏం లేకుంటే పో. అది కాదు వదినే. సరే వదినే, నేను ఇంకా విషయం దాచినందుకని నేను వచ్చింది మీ చెల్లె కోసమే వదినే. సరే గాని అయితే ఏందో చెప్పు మరి. మీ చెల్లెంటే నాకు ఇష్టం వదినే, మీ అబ్బా, చెల్లెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వదినే. అవునా? అబ్బా వదినే, అన్నయ్య నువ్వు నీ చెల్లెను ఎట్లయినా సరే నువ్వే ఒప్పించు వదినే, ప్లీజ్ వదినే, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా వదినే. అవునా? మీ అన్నయ్య ఒప్పుకున్నా, మా చెల్లి ఒప్పుకున్నా, నేనైతే అస్సలు ఒప్పుకోను. నేను అస్సలు ఒప్పుకోను. అబ్బా వదినే, దండం పెడతా వదినే, నీ కాళ్ళు పట్టుకో వదినే, ప్లీజ్ వదినే, నీ కాళ్ళు పట్టుకుంటా వదినే, ప్లీజ్ వదినే. అబ్బా వదినే, ఎట్లా అంటారు మీ చెల్లెకి, ప్లీజ్ వదినే, దండం పెట్టుకుంటా వదినే. సరే సరే మీ అన్నకు చెప్తా. సరే అబ్బా, అన్న నొప్పి, ప్లీజ్ వదినే. సరే, మా చెల్లెని ఒప్పుకుంటే నువ్వు కూడా ఒప్పుకోవదినే, ప్లీజ్. నువ్వు మంచి నాకు కావాలి, మా చెల్లెని కూడా ఒప్పిస్తా. సరేనా? అబ్బా, నా మంచి వదినే, బంగారు వదినే. ఓకే. ఎట్లా మా వదినైతే ఒప్పించిన, మా వదినే వాళ్ళ చెల్లెని ఒప్పిస్తుంది, ఇంకేముంది, నెక్స్ట్ నా పెళ్ళే ఇక. అబ్బా, ఏడికి పోతున్నవే సుజాత, ఎక్కడ పోతున్నవే సుజాత, ఏడికి పోతున్నవే సుజాత, ఎక్కడ పోతున్నవే సుజాత. చిన్న చింతలు రో సునీలు, కలవన్న ఓయేస్తారో సునీలు, మూలాల మలుపులు రో సునీలు, ముచ్చట పెట్టకు రో సునీలు. కన్నులు అడ్డమాయే సుజాత, కననన్న వాడావే సుజాత, కన్నులు అడ్డమాయే సుజాత, కననన్న వాడావే సుజాత. మూలాల మలుపులు రో సునీలు, ముచ్చట గలపకు రో సునీలు, మూలాల మలుపులు
సునీలు ముచ్చట గలపకు రో సునీలు. నీతోని ఒక ముచ్చట మాట్లాడతా నచ్చింది అన్న. అదేంటిదో కాదు, మన చెల్లె పెళ్లి గురించే. అది నిన్న మా మరిది నాకు ఒక ముచ్చట చెప్పిండు. మన చెల్లంటే తనకు ప్రాణం అట. చెల్లకు పెళ్లి చేద్దామన్న. సరే, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమైనట్టేదా? ఎందుకంటే అన్న, చిన్నప్పటి నుంచి మనకు అమ్మ నాన్న ప్రేమ అంటే ఏందన్నది తెలియదు. అందుకని చెల్లని నా ఇంటికి ఇచ్చినావు అనుకో, నేను నా చెల్లని కడుపులో పెట్టి చూసుకుంటా. అట్లనే నా దగ్గర ఉన్నదన్న ధైర్యంతో నువ్వు ఉంటావు. తెలుసో తెలియకనో ఆ పిల్లగాడు మన చెల్లెల్ని ఇష్టపడి మంచి పని చేసిండన్న. ఆ దేవుని దయ వల్ల మన చెల్ల నా కళ్ళ ముందే ఉంటది. రేపు పొద్దున ఒకసారి వదినకు చెప్పి మన ఇంటి దాకా రా అన్న. అత్తే బావతో ఒకసారి మాట్లాడి ఆ పెళ్ళేదో చేద్దామన్న. సరేరా, తప్పకుండా వస్తా. సరే అన్న, వదినకు చెప్పు మరి, నేను పోయేస్తా. ఏమండి, నీతోని కొంచెం మాట్లాడాలి. చెప్పు సుమా. అది మన సంజు కోసం. సంజు గురించా? ఏమైంది సంజు గారికి? అది మరి కోపానికి రావద్దు. సరే చెప్పు. అది మన సంజు గురించి మాట్లాడదామని. సంజు గారికి ఏమైంది? ఏం కాలేదు, సంజు మా చెల్లని ఇష్టపడతాను. అవునా? ఇదేపటి నుంచి? నిన్ననే ఆ పిల్లగాడు భయపడకుండా నాకు చెప్పిండు. నీకు చెప్పాలంటే భయపడతాను, అందుకే నిదానంగా నీతో నేను చెప్పిన. సంజు గారు ప్రేమించడేంది? దానిలో ఈ కోణం కూడా ఉన్నదా? అంటే ఆయన అబ్బాయి కదా. అబ్బాయే కదా. మరి నువ్వేమన్నావు? నేనేమన్నా, సంజు నా కొడుకు అసంటాడు. నా చెల్లకు ఆయనంత మంచోనిచ్చి నేను చేస్తానా? నా చెల్ల ఏ జన్మలో అదృష్టం చేసుకుందో నా మరిదిని లవ్ చేస్తాను. సంజు గారు ప్రేమిస్తుండు కరెక్టేనే, నువ్వు కూడా మరిది మీద ఉన్న ప్రేమతో కాదట్లేవు. మరి మీ చెల్లెకి ఇష్టమేనా? మా చెల్లక దానికేం తెలుసా అండి, అది చిన్న పిల్ల. నేను ఏం చెప్తే అది వింటది. నువ్వు మొదటి నుంచి ఇంతే సుమా. నేను వాడిని ఏమన్నా అంటేనేమో వాడు చిన్న పిల్లాడు అంటావు. మరి ఈ విషయం మీ చెల్లెకి తెలుసా అంటే అది చిన్న పిల్ల అంటావు. మరి వాళ్ళిద్దరికి అభిప్రాయాలు కలవంది, మనం ఎట్లా నిర్ణయం తీసుకుంటాం? సంజు నాతో చెప్పిండు కదా, నేను నిదానంగా చెల్లని అడిగి మళ్ళా మీకు నేను చెప్తా, సరేనా? కానీ ఇక ఆ పుణ్యకార్యం కూడా నీ చేతుల మీదనే. కానీ మీ చెల్లెకి కూడా ఇష్టమే అయితే నాకు అభ్యంతరమే ఉంటుంది. నేను చేసేది ఏముంటుంది? అది నెమర్దలు ఇద్దరు కలిసాక. అమ్మయ్య, అసలు నువ్వు ఇట్లా ఒప్పుకుంటావు అని నేను అస్సలు అనుకోలే. నేనైతే ఫుల్ సంతోషంగా ఉండే తెలుసా. సుమా, వాడు బాగుపడాలని, వాడు సెటిల్ అవుతాడో లేదో జీవితంలో అని వాడిని అరుస్తుంటా తప్ప నాకేం కోపం ఉంటుంది వాడి మీద. బా, అందుకే అంటారు నాన్న తర్వాత అన్న స్థానమే నాన్నకంటే ఎక్కువ అని. ఇంట్లో మీరు నిరూపించుకున్నారు. చూడు, మాట్లాడిగా చేసేదే ఉందిగా. కానీ సుమా, ఒక చిన్న విషయం. ఏంటి? నాకు మొన్న ఈ మధ్య మీ చెల్లె ఎవరినో లవ్ చేస్తున్నట్టు తెలిసింది. అదేం లేదు, అది చిన్న పిల్ల కదా. లేదు సుమా, సీరియస్ అయ్యింది. నా దృష్టికి వచ్చింది కానీ నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని. చూద్దాం, అది నిజమెంత వరకు తెలుసుకున్నాక మాట్లాడదాంలే అని చెప్పి నేను కూడా సైలెంట్గా ఉన్నా. కాకపోతే ఏంటంటే, ఈ ఎవరైతే అబ్బాయిని ప్రేమించింది అనుకుంటున్నామో మీ చెల్లె, అబ్బాయి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మా అబ్బాయి మామూలుగా. కానీ వాళ్ళన్న మాత్రం మంచి లీడర్. ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. వాస్తవానికి కూడా వాడవడో కాదు, నా స్నేహితుడే. కానీ ఇక పొలిటికల్గా వాడు మంచి డెవలప్ అయ్యిండు.
మంచి వ్యక్తే. ఒకవేళ మీ చెల్లె ఆ అబ్బాయిని ప్రేమించినట్టు వాడి దృష్టికి వచ్చిందంటే మాత్రం వాడు ఆపినా ఆగడిగా ఖచ్చితంగా వాళ్ళ పెళ్లి జరిపించే తీరుతాడు. అంత మొండోడు. మా తమ్ముడు అంటే ప్రాణం. ఇప్పుడు నీకు సంచిగాడు ఎంత ప్రాణమో ఆయనకు కూడా వాళ్ళ తమ్ముడు అంటే అంత ప్రాణం. అన్నా నేను ఇట్లా అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పిండంటే చాలు, ఏదేమన్నా కానీ వాళ్ళ పెళ్లి చేసే తీరుతాడు. నేను అడ్డుపడ్డ ఆగడు, నువ్వు అడ్డుపడ్డ ఆగడు, ఎవరు చెప్పినా అయినాడు. ఇక అంత మూర్ఖుడు ఆ విషయంలో మాత్రం. నాకు ఇది తెలుసుకుంటే భయం అవుతుంది జరగ. అది ఇంకా అన్నయ్య వాళ్ళేనా? ఆ రోజు మన ఇంటికి వచ్చింది కదా. సరే, ఆ అన్నయ్య దగ్గరికి పోయి మాట్లాడదాం. కాదు కాదు, అన్నయ్య దగ్గరికి పోవడానికన్నా ముందు చెల్లితో మాట్లాడు. అసలు దాంట్లో నిజమెంత ఉంది, మరి నిజంగా చెల్లె ఎవరిని ఇష్టపడ్డదా లేకపోతే ఏదో బయట వచ్చిన పుకారా, ఈ క్లారిటీ మనకు వస్తే ఆ తర్వాత మనం ఆ పిల్లలతో మాట్లాడదామా వాళ్ళ అన్నతో మాట్లాడదామా ఏందనేది మనం ఒక చెప్పిద్దాం. సరేనా? సరేరా, నువ్వు ఎప్పుడు వస్తావురా? సరే. అరే వేణు, ఏమైందిరా? ఏం లేదురా. ఎటు వేస్తానవరా? ఏం చెప్తానవరా? ఫోన్ మాట్లాడుకుంటా గన్నేరు చెట్టు నోట్లో పెట్టుకుంటావా? చచ్చిపోతావురా తింటే. అరే నిగ్గిది ఎందుకు నోట్లో పెట్టుకుంటారా? నువ్వు గమ్మతున్నావు. కేరళ మధ్యలో ఒక అమ్మాయి ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటా నోట్లో పెట్టుకుంటే చచ్చిపోయింది వెంటనే. అవునవును, కరెక్టే కరెక్టే. అరే పెళ్ళి ఎప్పుడు రా? చేసుకుందాం. అరే కరెక్టే రా, చేసుకో. ఎన్నడూ చేసుకుంటావు? ఆ మధ్యలో అమ్మాయిని ప్రేమించినా అంటే గారా? ప్రేమించినా కానీ అది వర్కౌట్ కాలే. మరి అన్నయ్యతో మాట్లాడితే నువ్వు ఈ చిన్న విషయం అన్నయ్య రాకేం మాట్లాడు? అన్నయ్యతో మాట్లాడితే ఏదన్నా చూసి కదా మాట్లాడు కదా, చేసి కదా, పెద్దోడు కదా. అద్దులే, అన్న రాక అద్దు అనిపించింది. అద్దు అనిపించింది అంటే ఎట్లా? ఇట్లనే సింగిల్గానే ఉంటావు ఇక మీరు లేరారా, ఏదో ఒకటి ఏరా, సింగిల్ ఉంచుతారా నన్ను? అరే భార్యతోడు కావాలరా, పెళ్లి చేసుకో. సరే చూద్దాం, అన్నయ్యతో మాట్లాడు. సరే ఆలోచిద్దాం, అట్లా పోద్దాం. మొన్న బ్రాండ్ షాప్ ఏమైందన్న? ఆ 10 days వచ్చినాయి బ్రాండ్ షాప్ లో కలిగినాయా? ఒకటి వచ్చిందా? 29తో కూడా వచ్చిందా? అవును, సరిపట్ వ్యాపారం రాలి లోపల. చరణ్ బాయ్, బాయ్నా? నమస్తే. నమస్తే బాయ్నా? అమ్మ రాలి, కూర్చో కూర్చో కూర్చోమ్మా కూర్చో. టెన్షన్ బ్రదర్ ఎట్లా ఉంది? మాదే ఉందన్న, ఇక గదే ఉద్యోగము. ఎప్పుడన్నా జర టైం దొరికితే బాగా గడిపేస్తా. మీరే రాజకీయంలో పోయినప్పటి నుంచి బాగా దర్శనమే కలిపింది. ఎట్లుందన్న? ఏముందన్న, అగో మా బ్రదర్ మాజీ సర్పంచ్ ఇంకా బిల్స్ వస్తలేవని చెప్పాగో. మాజీ సర్పంచ్ మా బ్రదర్. ఏముంది రాజకీయం, ఆ పనులు చేసినాము, ఆ బిల్స్ అన్ని పెండింగ్, ఏమంతా బాగాలేదు. కానీ ఇక పబ్లిక్ లో ఉన్నాం కాబట్టి నెట్కు రావాలి, తప్పదు. అవునవును, తప్పదు, నెట్కు రావాలి. ఎట్లుంది ఎట్లుంది మన అంత బాయినా? అంత బాయినా? సరే మరి ఏంది ప్రత్యేకించి అందరూ వచ్చారు, ఫోన్ చేస్తే నేనే వస్తు కానీ. అది అన్నయ్య మీతో ఒక విషయం మాట్లాడుతుంది. ఏంటంటే కొంచెం ఈ మధ్యలో వచ్చింది, మీ తమ్ముడు మా చెల్లెని ఇష్టపడతాను లవ్ చేసిండు అన్నప్పుడు
అదే మరి మాట్లాడదామని వచ్చినాను. అవునా మా తమ్ముడా? మరి నాకు ఆ విషయం తెలియదు. మాకు కూడా ఈ మధ్యలో వచ్చింది, అదే అడుగుదామని. నువ్వు చెప్పరా అన్న. వాస్తవానికి నాకు కూడా నిన్ననే చెప్పింది ఇట్లా. ఇక మీకు తెలియదే ఉందంటే మిమ్మల్ని కాదనైతే మేము ఏ నిర్ణయం తీసుకోలేము. ఇక మంచైనా చెడైనా నేరుగా మీతో మాట్లాడితేనే ఏ విషయం తెల్లమవుతుంది. ఇక మరి వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారంటే ఇక మీరే పెద్ద మనసు చేసుకొని మరి దగ్గరుండి చేపియాలి. ఇక్కడ మాకు ఇంకొకటి ఇష్టం ఏంటంటే, వాస్తవానికి నాకు కూడా మనసులో ఏం లేదు, కానీ ఆమెకి ఏంటంటే మా తమ్మునికి ఇచ్చి చేద్దామని ఒక కోరిక బలంగా ఉంది. ఈ విషయం మాట్లాడదాం అనుకునేసరికి అమ్మాయి అసలు విషయం చెప్పింది. ఇక ఏం చేయాలో అర్థం కాక తర్జన భర్జనయ్యి ఏదైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడదామని. ఇక మనమైతే దూరం ఉండక ఏదన్నా బాధ మీద అనుకుని మీ దగ్గరికి వచ్చి. సరే బ్రదర్. అమ్మా సుమా, నేను మనం పిలిచి అడుగుతాను. ఒకవేళ మరి నిజమే ప్రేమించుకున్నాము అంటే మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా నిలబడి పెళ్లి చేస్తాను. లేదన్నా అలాంటిది ఏం లేదని చెప్పి అంటే మాత్రం మీ చాయిస్ అది. కాకపోతే ఏంటంటే విషయం నాకు తెలియకుండా నేనే మాట్లాడరాదు కాబట్టి కొంచెం ఒక 5 నిమిషాలు ఒప్పుకోవటం నేను పిలుస్తాను. సరే చూద్దాం. ఏది ఏమైనా పిల్లలు తెలుసో తెలియక మరి వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారు కావచ్చు, అదేమంటే విషయం కూడా తెలుసుకుందాం. సరే ఏమంటారన్నా? అంతే అంతే. పిల్లలు వాళ్ళకి తెలుసో తెలియక మాట్లాడుకోవచ్చు. రే సంతోష్, రారా బయటికి రాదు ఒకసారి. ఎవరు? హలో తమ్ముడు, నేను రాజు వాళ్ళ భార్యని మాట్లాడతాను. చెప్పండి అక్క. నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయవా? సరే అక్క, మరి ఓకే సరే, మరి ఉంటా. ఏం చేస్తాను? ఏం లేదండి. మా ఫ్రెండ్ చరణ్, వాళ్ళ మిస్సెస్. నీకు తెలుసా వీళ్ళు? తెలుసా మేడం? తెలుసా? అవునా. వీళ్ళ చెల్లె తెలుసా నీకు? ఐడియా ఉందా? ఐడియా ఉంది నీకు? సరే ఒక విషయం మరి, సరే అన్న అడుగుతున్నాను ఏమనుకోవద్దు. సరే ఏం లేదు, ఆ అమ్మాయిని నువ్వు ఇష్టపడుతున్నావా? సరే పర్వాలేదు, ఇష్టపడితే ఏమంటే చెప్పురా. అలాంటిది ఏం లేదా? ఆమె తెలుసు, మరి ఒకటే ఊరు కాబట్టి అప్పుడప్పుడు కలిస్తే మాట్లాడుతాం. సరే మనసులో దాచుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు మన ఇంటికి వచ్చారు, వాళ్ళకు డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చారు. నీకేమన్నా లవ్ ఎఫైర్ అమ్మాయితో ఉంటే చెప్పు, నేనే స్వయంగా వాళ్ళని ఒప్పించి నేను పెళ్లి చేస్తాను. లేదు అంటే వెళ్ళాను అలాంటి అంటే వాళ్ళు వేరే వెతుకుంటారు సంబంధం. ఏమంటారా? లేదన్నా, అదేం లేదు, ఎందుకంటే వాళ్ళు మనకు చాలా దగ్గర వాళ్ళు. ఏమంటారా? మనం చాలా దగ్గర వాళ్ళు, బాగుండదు. ఏదంటే క్లియర్ చెప్పు. అదేం లేదన్నా. చరణ్ భాయ్, దాని ఏముంది, అట్లాంటిది ఏం లేదు కదా. పిల్లలు ఫ్రెండ్లీగా సరే ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్తారు కదా, మనకి ఏం చెప్పాలి కదా, దాని గురించి వదిలేయండి. లేదు మరి అమ్మాయికి ఏమన్నా సంబంధాలు వచ్చినాయా? అదే ఇందాక ఎవరా ఏమైనా సంబంధాలు వచ్చినాయా చెల్లెకు? ఎవరో కాదు, వీళ్ళ మధ్యగా ఇస్తారంట. ఇద్దరు అక్కడ వెళ్ళారు, ఒకటే కలిసి మెలిసి ఉంటారు. బాగుమరిదా? బాయ్నా? ఓకే, చిన్న చెల్లి పెళ్లి కూడా చేసినావు అనుకో, బెస్ట్. ఇక ఇంకేది ఉన్నాడుగా మీ బామ్మర్ది, పెద్ద బామ్మది, మా ఫ్రెండే, మా దోస్తు. అదే అన్న, ఇందాక చెప్పినా కదా, మాకు కన్ఫ్యూజన్ ఉండే. మీరు అబ్బాయి కూడా క్లియర్ గా చెప్పేసింది కాబట్టి ఇక ఆమె ఇష్టపడ్డట్టే వాళ్ళ మధ్యకి. సంతోషం అమ్మా, సంతోషం. కాకపోతే ఏంటంటే ఇక కొద్దిగా అమ్మాయి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టుంది, ఇక మేము సంపాదించుకోవాలి. సరే ఆమె తొందరపడొచ్చు. అదే మిస్ కాదు కదా,
ఓకే మిస్గైడ్ కావచ్చు. చరణ్ భాయ్ డౌట్ అంతా క్లియర్ అయింది కదా? పర్లేదు, మీరు అనుకున్నట్టుగా మీ చెల్లెని మీ మదకే ఇచ్చి పెళ్లి చేయండి. దా సంతోష్, మామూలు కూడా మనసులో ఎవరో ఉన్నారు కానీ చెప్తలేదు, కానీ అది కూడా తెలుసుకొని మీ ఇద్దరి పెళ్లిళ్ళు అంటే మన ఇద్దరి, మా తమ్ముంది మీ తమ్ముంది, 2 పెళ్లిళ్ళు నేనే దగ్గర నుండి జరిపిస్తా. ఓకేనా? రైట్ అన్న, రైట్ రైట్ అన్న, ఓకే థ్యాంక్ యూ. రైట్ సరేమ్మా, మంచిది. రైట్ అన్న, రైట్ అన్న వస్తాను. తప్పకుండా నేనే దగ్గర నుండి జరిపిస్తా. ఓకే రైట్. థ్యాంక్ యూ. మొత్తం మీద బాగానే త్యాగం చేసినావే సుమా. నా మరిది కోసం నేను ఆ మాత్రం చేయనా? ఏదైతే ఏంది, వదినే బంగారం అనిపించుకున్నావు, ఇక నేనేగా లంగను. గట్లెందుకు అంటావు? సుధా, సుధా, ఇది ఇంట్లో ఏం చేస్తుందో అన్న. అమ్మా సుధా, నువ్వు చెప్పు. అమ్మా సుధా, ఒక విషయం చెప్తాము, నువ్వేం బాధపడద్దు. నువ్వు అనుకుంటున్నట్టు సంతోష్ నిన్ను ఇష్టపడతలేడమ్మా. ఆ అబ్బాయి నిన్ను కేవలం ఒక స్నేహితురాలాగానే చూస్తున్నాడు, ఒక మంచి ఫ్రెండ్ లాగా అనుకుంటున్నాడు అంతే. ఇప్పుడే అన్నయ్య అక్క నేను వాళ్ళ ఇంటికి కూడా పోయి వచ్చినాము. వాళ్ళ అన్న ముందే అబ్బాయిని పిలిపించి మాట్లాడినాము. అబ్బాయి క్లియర్గా చెప్పేసిండు, నేను సుధాన్ ఒక మంచి ఫ్రెండ్ అనుకుంటున్నా అన్న, అంతకు మించి మా మధ్య ఏం లేదు. ఇక నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుండొచ్చు ఇది, కానీ తప్పదమ్మా. నువ్వు ధైర్యం చేసుకుని అన్ని మర్చిపోవాలి. జరిగిందంతా ఒక పీడకల్లాగా అనుకో. ఇంకో విషయం ఏంటంటే, ఇక దీన్ని బ్రేకప్ చేయడానికన్నా ఇమీడియట్ గా నీ పెళ్లి చేద్దాము అని అనుకున్నాము. అక్క నేను అన్నయ్య కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఒక మంచి అబ్బాయిని చూసినాం. ఆ అబ్బాయి మీకు కూడా తెలుసు, మీ అక్కకు మీ అన్నకు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. నువ్వు ఓకే అంటే ఆ అబ్బాయితో పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాను. నేనే తప్పుగా అనుకున్నా బావా. అయినా అక్క ఆ అబ్బాయి ఎప్పుడు నా దగ్గర అట్లా ప్రవర్తించలేదు. అన్న మీరు ఎట్లా చెప్తే అట్లా వింటా. ఇంతకు మీరు అనుకున్న అబ్బాయి ఎవరు బావా? ఇంకోరు, మీ అక్క ముద్దుల మరిది, నా తమ్ముడే. బావ అయితే నాకు ఓకే. ఏమంటా? నేనేమంటా, నీ అభిప్రాయం నా అభిప్రాయం. రైట్, సరే అమ్మా మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏసీఆర్ మూవీ ఛానల్. ఇప్పటి వరకు మా ఏసీఆర్ మూవీలో వచ్చినటువంటి వివిధ చిత్రాలను ఆదరించినట్టుగానే అదే విధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి మంచి చిత్రాన్ని కూడా మీరు మరొకసారి ఆదరించాలని, అదే విధంగా మీరు వ్యూస్ కూడా చాలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఏసీఆర్ మూవీ యూట్యూబ్ ఛానల్. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.